హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్, మన గీతాంజలి హై స్కూల్ టీచర్స్కి, అంటే ఆ టీచర్స్ అందరూ నా ఫ్రెండ్సే. సో టీచర్స్ అందరికీ మెడిసినల్ ప్లాంట్స్ ఇద్దామని వన్ ఆఫ్ ది మెడిసినల్ ప్లాంట్ నల్లేరు మొక్కలు ఇద్దామని డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా కటింగ్స్ తొందరగా ఇంకా కట్ చేసేసాను నేనే, ఎందుకంటే పిల్లలు స్కూల్ ట్యూషన్ చాలా బిజీ కదా. సో నేను ఒక్కదాన్ని ఒక్క చేత్తో కట్ చేస్తూ ఇంకో చేత్తో వీడియో తీస్తున్నాను మీకోసం. ఎందుకంటే ఆ షేరింగ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ చాలా గొప్పది కదా ఫ్రెండ్స్. సో చూడండి, ఎంత చక్కగా నల్లేరు ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి కదా. సో చాలా బుషీగా అడవిలాగా పెరిగిపోయింది ఫ్రెండ్స్ మాకైతే నల్లేరు. సో ఎన్ని కటింగ్స్ చేసినా సరే మళ్ళీ వస్తుంది. మా బాబు ఏం చేశాడంటే 2 లీటర్స్ అనుకుంటాను, 5 లీటర్ కాదు సారీ, ఆ 2 లీటర్స్ థమ్సప్ బాటిల్లో వాటర్ పట్టేసి నల్లేరు రూట్స్ అన్నమాట, మర్రి ఊడలు ఎలాగుంటాయి అలా ఉన్నాయి, ఆ ఊడలు అందులో పెట్టేసాడు. పెట్టగానే ఇంకా రూట్స్ వచ్చేసాయి. సో గ్రోత్ మామూలుగా లేదండి, అడవిలాగా మొత్తం అసలు బుషీగా వచ్చేసింది అన్నమాట. ఎంత కట్ చేసినా ఇంకా చాలా ఉన్నాయన్నమాట, ప్రాపగేట్ చేయొచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎన్ని కటింగ్స్ చేశానో చూడండి నల్లేరు. సో చాలా వచ్చాయి చూడండి, ఎన్ని వచ్చాయో, నా గుప్పడు నిండిపోయినాయి అనమాట. ఇంకా 30 మెంబర్స్ కోసం నేను ఐడియా చేశానండి, ప్లానింగ్. పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో పెట్టేస్తాను, కంపోస్ట్ సాయిల్ పెట్టేసి అలా గిఫ్ట్ ఇద్దాము అనుకున్నాను టీచర్స్ కోసము. సో చాలా వచ్చాయి ఫ్రెండ్స్, చూసారు కదా. గ్లాసెస్ రెడీ చేసుకున్నాను. తర్వాత శాండ్లో కంపోస్ట్ సాయిల్, మరి ఆల్ మిక్స్ కేక్ మిక్స్ చేసి రూట్స్ ఫార్మేషన్ ఈజీగా ఉంటుందని సాయిల్ మిక్స్ చేస్తున్నాను వెరైటీగా. లైట్ వెయిట్, ఇటు ప్లాంట్స్ కూడా ప్రాపగేట్ ఈజీగా అవుతాయని ఇలా గ్లాసెస్ తీసుకున్నాను నేను, పేపర్ గ్లాసెస్. సో పర్యావరణానికి కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్, అందుకని గ్లాసెస్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. 30 గ్లాసెస్, ఓన్లీ 25 టీచర్స్ ఉన్నారు. పేరెంట్స్ ఎవరన్నా ఎక్స్ట్రాగా అడిగితే వాళ్ళకు కూడా ఇద్దాము అనే ఉద్దేశంతో 30 ప్రిపేర్ చేస్తున్నాను. చూశారు కదా. ఇప్పుడు ఇవన్నీ హోల్ పెట్టలేదు చూడండి, మీరు గమనించారా? హోల్ పెట్టకుండానే వేస్తున్నాను. ఈ నల్లేరు మాత్రం లాంగ్ ఉన్నవి కొంచెం షార్ట్ చేస్తాను, ఎందుకంటే వెయిట్కి కింద పడిపోతాయి అన్నమాట. సో కొంచెం షార్ట్గానే తీసుకుంటాను. ఇవి తెలుసు కదా మీకు, సిలోన్ బచ్చలి. ఈ సిలోన్ బచ్చలి కూడా చిన్న సాప్లింగ్స్ ఉన్నాయి నా దగ్గర, మరీ చిన్నవేం కాదు. ఇది వచ్చేసి డెవిల్స్ బోన్ అండి, ఇది వచ్చేసి క్రోటన్ ప్లాంట్, అవుట్డోర్ ప్లాంట్ అనమాట, బాగా బుషీగా పెరిగిద్ది. ఈ బాటిల్లో వేసాను నేను, స్ప్రైట్ బాటిల్లో.
రెడ్ సాయిల్ అండ్ కంపోస్ట్ మిక్స్ చేసి పెట్టేశాను. హ్యాంగింగ్ వెరైటీలా పెట్టాను అనమాట. సో ఇవి కూడా చాలా లాంగ్ అయిపోయి ఎటు పెరగాలో అర్థం కానట్టు అలా అయిపోయినాయి అవి. సో కింద తీసేసాను, దించేసి ప్రాపగేట్ చేసి మరి ఇద్దాము అని పెట్టాను అనమాట. సిలోన్ బచ్చలి, పర్పుల్ హార్ట్స్, తర్వాత నల్లేరు, వాము, ఇంకా 2-3 వెరైటీస్ ఇంకా ఎక్స్ట్రానే ఉన్నాయి ప్లాంట్స్. అన్నీ కటింగ్స్ చేసి ప్రాపగేట్ చేసి ఈ గ్లాసెస్లో అరేంజ్ చేసేస్తాను. చూసారు కదా, శాండ్ రెడీగా పెట్టుకున్నాను. ఎప్పుడైతే మన సాయిల్ లూజ్గా ఉంటుందో, మనము సాయిల్ లూజ్నెస్ కోసం అంటే ఫర్టైల్గా ఉండటానికి మనము కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కావచ్చు, లేదా ఆర్గానిక్ కంపోస్ట్ కావచ్చు, కోకోపీట్ లేదా శాండ్ అలా మిక్స్ చేసుకోవాలి. మనం ఓన్లీ సాయిలే వేయకూడదు. అవి కొన్ని దుంపలు ఉన్నాయండి, ఈ డబ్బాలో ఉన్న సాయిల్ కూడా నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ సాయిల్ మొత్తం పాట్స్కి ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయి ఉంది. సో నేను ట్రై చేసి మరీ గిఫ్టింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి రూట్స్ ఎలా ఉన్నాయో, వాటర్ లిల్లీస్ బల్బ్స్ అయితే సూపర్ కదా. చూడండి రూట్స్ చాలా చక్కగా ఉంది కదా. వేరే పాటలు పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇవి మాత్రం నేను బుజ్జి చిన్న దుంపలు పెట్టేశాను. ఎంత చక్కగా పెరిగి మరి రూట్స్ వచ్చాయి. ఇందులో సిలోన్ బచ్చలి తీసుకుందామని గిఫ్టింగ్ కోసమే పెట్టాను. డబ్బా మొత్తము ఈ గిఫ్టింగ్ కోసం పెట్టాను. కానీ ఇలా ఇవ్వటం బాగోదు కదా. మనం కావాలంటే నలుగురికి వచ్చేలాగా ఒక 2 మొక్కలు నేను పెట్టుకుంటాను. ఎందుకంటే సిలోన్ బచ్చలి అంటే నాకు చాలా ఇష్టం. పప్పులో వేసి ఆకులు వండుకుంటే చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటుంది ఫస్ట్, తర్వాత హెల్త్. ఓకే, సో చూడండి రూట్స్ చూడండి, కొంచెం చిన్న సాప్లింగ్స్ ఉన్నప్పుడు పెట్టాను ఫ్రెండ్స్, చక్కగా పెరిగాయి రూట్స్తో సహా. సాయిల్ తీసుకొని వచ్చేసింది రూట్స్ మొత్తము అసలు చూడండి. సో ఇవి ఒక 2 మొక్కలు నేను మా గార్డెన్లో ఉంచుకొని తర్వాత మిగతా అవన్నీ షేరింగ్ చేస్తాను. ఇంకా ఉన్నాయి ఇంకా అవి కూడా. సో సిలోన్ బచ్చలి, వాము, నల్లేరు, పర్పుల్ హార్ట్స్ ఇవన్నమాట నేను ఇస్తున్న మొక్కలు. సో నల్లేరు అయితే చాలా ఇస్తున్నాను. ఇవి డెవిల్స్ బోన్ ప్లాంట్ ఇంకోటి కూడా. ఈ వెరైటీస్ నేను షేర్ చేయాలనుకున్నాను. ఎందుకంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది గుంటూరు గీతాంజలి హై స్కూల్లో. ఆ స్కూల్ టీచర్స్ మొత్తం నాకు ఫ్రెండ్సే అందరూ. సో అందుకని వాళ్ళకి గిఫ్టింగ్ అనమాట, చిన్న గిఫ్ట్ నా తరపు నుంచి. సో చూసారు కదా, సాయిల్ ప్రిపేర్ చేసుకుంటాను ఫస్ట్. నేను దుంపలన్నీ సైడ్ పెట్టేసి చక్కగా మరి వేరే పాట్లో అరేంజ్ చేస్తాను. అది కూడా మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ సాయిల్ ఈ శాండ్లో వేసేస్తాను కొంచెం లూజ్నెస్ కోసం. బాగా వెట్గా ఉంది, వెట్ చేశాను బాటిల్లో. ఎందుకంటే ఈ సిలోన్ బచ్చలి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా ఉండి సాయిల్ గట్టిగా ఉండి మనం తీస్తుంటే కూడా రావట్లేదు. అలా అలా ఫోర్స్గా మనము పీకేస్తే తీస్తే ఏమైందంటే రూట్స్ అలా ఉండిపోయి ప్లాంట్ ఇరిగిపోయే ప్రమాదం ఉంది. సో తగు జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ గట్టిగా ఉన్న సాయిల్ నుంచి తీయటం కాకుండా వాటర్ వేసిన తర్వాత వెట్ చేసి కొంచెం సాయిల్ లూజ్ అయిన తర్వాత మనము ఏ మొక్క అయినా సరే ఈజీగా తీసుకోవచ్చు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఆల్ మిక్స్ కేక్ అన్నమాట. ఆల్ మిక్స్ కేక్ సాయిల్ ఫర్టైల్ కోసం, గుల్లబారేలాగా ఉండటం కోసం, అంటే సాయిల్ లూజ్నెస్ కోసం నేను ఆల్ మిక్స్ కేక్ వాడుతున్నాను అనమాట. ఓకే, ప్రాపగేషన్ కూడా ఈజీగా అయింది ఫ్రెండ్స్. టిప్ అనమాట, ఒక టిప్, సాయిల్లో ఆల్ మిక్స్ కేక్ ఎనీ టైం నేను మిక్స్ చేసేస్తాను. ఇంకా గ్రోత్ అంటారా, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ పౌడర్, సుడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి ఇవి ఎక్కువగా వేస్తాను. అవి కూడా యాడ్ చేస్తాను. లార్జ్ అమౌంట్ ఆఫ్ పాట్స్ ఫిల్లింగ్ అప్పుడు నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేస్తాను సాయిల్లో. ఒక లైక్, సబ్స్క్రైబ్ and tap on the bell icon. Thank you for watching.